2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ వెస్ట్ నుంచి నెగ్గారు. తర్వాత 2014లో కూడా అదే కాన్స్టిట్యూషన్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయవాడ వెస్ట్ నుంచి నెగ్గారు. అంటే ఈ పరిణామ క్రమంలో మీకు అక్కడి నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంతో, ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఎక్కువ కాబట్టి పర్టికులర్గా అడుగుతున్నా, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇంకా అదే బంధం కొనసాగుతుందా? 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడని ముస్లింలో ఒక ఏదైనా ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఆ టైంలో? మీరు గమనిస్తే గనక 2014 నాకు మైనార్టీ ఓటింగు డివిజన్‌లో చూసుకుంటే గనక నాకు జలీల్ ఖాన్ గారికి సమానంగా వచ్చినాయి ఆ రోజు. మైనార్టీ డివిజన్‌లో కూడా. ఓకే. ఎందుకంటే నాకు అంత పరిచయాలు గానీ, అదేవిధంగా నన్ను మైనార్టీలు ఇష్టపడడం కానియండి, వారికి నేను కలిసి తోడుగా ఉండడం కానియండి, వారితో పాటు కలిసిమెలిసి పనిచేయడం కానియండి, వీటి ద్వారా ఈ రోజుకి కూడా చెప్తాను. నాకు అక్కడ అటువంటి భేదాలనేది మా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో కనపడవు అటువంటిది. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ ప్రతి పండగని అందరూ చేసుకుంటారు. రంజాన్ పండుగ వస్తే మేమందరం కూడా చేసుకుంటాం. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి, ముస్లింలు కూడా మాతో కలిసి పని చేసుకుంటారు, క్రిస్టియన్స్ కానివ్వండి. ఆ విధమైన వాతావరణం మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉండడం అది నా అదృష్టంగా నేను భావిస్తాను దానికి. సో 2009, 2014, 2024 వరుసగా 3 ఎన్నికల్లో 2019 వరకు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మీరు 2024లో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదేశించారు. నువ్వు విజయవాడ సెంట్రల్లో పోటీ చేస్తే బాగుంటుంది సీన్, నాకు కొంచెం ఇక్కడ మైనార్టీకి ఇవ్వాలని ఆలోచన ఉండింది అని విజయవాడ వెస్ట్ మైనార్టీకి అకామిడేట్ చేద్దామని వారు చెప్పినప్పుడు, ఆయన మా నాయకుడు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పి ఆలోచించే వ్యక్తి నేను. ఆయన పార్టీ భవిష్యత్తు ఆలోచిస్తాడు, మా భవిష్యత్తు కూడా ఆలోచిస్తాడని చెప్పిన ఉద్దేశంతోనే నేను సెంట్రల్లో నాకు తెలియని నియోజకవర్గం అయినప్పటికీ కూడా నేను ఆయన మాట మీద పోటీ చేయడం జరిగింది. నేను సాయశక్తిలో కృషి చేయడం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగానే మనం ఇబ్బంది పడిన పరిస్థితి. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇక అదే రిజల్ట్ రావడం అనేది ఇక మనం దాన్ని అడ్జస్ట్ కావడం తప్ప దాన్ని అంతకంటే మనం ఏం చేయాలి. 2024 యాక్చువల్గా విజయవాడ సెంట్రల్ అంటే మల్లాది విష్ణు గారి కాన్స్టిట్యున్సీ అంతకుముందు అది, ఆయన ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ మీరిద్దరు మంచి ఫ్రెండ్స్. అటువంటి ఫ్రెండ్స్ మధ్య 2024లో మీరు సెంట్రల్లో పోటీ చేయడం అనేది మీ మధ్య ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి దారి తీసిందంటారా? అంటే పరిణామాలు జరిగాయి. యాక్చువల్గా నాకు రాజకీయాల్లో నేను రాకముందు నుంచి నాకు విష్ణు గారితో బాగా పరిచయం. ఇద్దరు ఫ్రెండ్స్ అని అంటున్నాను కదా. అదేవిధంగా 2009 నుంచి ఇద్దరం కూడా కలిసికట్టుగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమాలు కావచ్చు, సిటీ అభివృద్ధి మీద కావచ్చు. గతంలో 2009కు ముందు పోల్చుకుంటే కనుక విజయవాడ నగరం అంటే కొంత రౌడీయిజం అనేది, గోండాయిజం అనేది మీకు కనపడేది. మీకు 2009కి ముందు, మీకు 2009 తర్వాత మళ్ళీ రేపు 2024 వరకు కూడా, అంటే మొన్న మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచేంత వరకు కూడా రౌడీయిజం అనేది ఎక్కడా ఉండేది కాదు. ఆ విధంగా మీ ఇద్దరం కలిసికట్టుగా ఏదైనా ఇష్యూస్ మీద సాధించడం కానివ్వండి, ఫైట్ చేయడం కానీ జరిగేది. కొన్ని 2024 అనేక పరిస్థితులు వాస్తవంగా నాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు కేటాయించారని చెప్పింది నాకు మల్లాది విష్ణు గారు. నాకు కూడా డైరెక్ట్గా ఇంకా తెలియదు అప్పటికి. మల్లాది విష్ణు గారు చెప్పారు నాకు. సో ఆయన ద్వారా తెలిసింది. చెప్పినప్పుడు నేను కొంచెం ఆవేదన చెందింది వాస్తవంగా అయితే కనుక. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విష్ణు గారితో కూడా మాట్లాడారు. తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను విష్ణు గారితో కూడా సమన్వయం చేసుకుంటూ, నా ఎన్నికల్లో కూడా విష్ణు గారు బాగానే కృషి చేశారు. వాస్తవంగా అయితే కొంత వారికి లోపల ఇబ్బంది ఉన్నా కానీ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీయకూడదు, ఆయన అంతా కూడా మంచి ఆలోచిస్తారనే ఉద్దేశంతో వారు పాజిటివ్గానే స్పందించారు. మా ఇద్దరి మధ్యలో కూడా 1-2 రోజులు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను, ఆయన కూడా ఇబ్బంది పడినా కానివ్వండి. మళ్ళీ ఆ తర్వాత అందరం కూడా ఇది అందరి భవిష్యత్తు బాగుండేది అని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇద్దరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాము. అదేవిధంగా చేసాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పరిణామాలు ఇక్కడ కూడా సవి చూడాల్సి వచ్చింది మనం అంతే. అంటే 2024లో మీరు మీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే అది సంస్థాగతంగా, లేదా పార్టీ పరంగా, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ పరంగా ఎదురైనటువంటి వ్యతిరేకత అని అనుకుంటున్నారా, లేదా ఈవీఎం పాత్ర ఏమైనా ఉందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా? 2024లో మీ ఓటమికి కారణాలు సార్, ఒకటి మామూలుగా తప్పుడు హామీలు విపరీతంగా కూటమి నాయకులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ. మీరు గమనిస్తే కనుక
వాళ్ళ మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయలేదు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మేనిఫెస్టో రిలీజ్ రోజు నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు ఉన్నారు. ఆయన బీజేపీ అని మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా కొంచెం సంకోచించి వద్దని చెప్పాడు. మీరు పాత మేనిఫెస్టో ఓపెనింగ్కి వెళ్తే అర్థమవుతుంది. అటువంటి తప్పుడు మేనిఫెస్టో అదంతా కూడా. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పి ఆయన ఎలక్షన్స్కి వెళ్ళారు. వీళ్ళు చేయలేనివి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏమి ఆపము, వాటికంటూ కూడా రెట్టింపిస్తాము, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము, మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తాము, 3 సెంట్లు స్థలం ఇస్తాము, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పని అనేక తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళు ముందు రావడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దాని మీద దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మీ స్థలాలు లాగేసుకుంటారని చెప్పని ఒక దుష్ప్రచారం ఎల్లో మీడియాను కూటమి నాయకులంతా చేశారు. చేసినప్పుడు నేను రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేనే తీసుకొచ్చానని చెప్పని ఈరోజు చంద్రబాబు చెప్తున్నాడు. అంటే ఆయన మామూలుగా ఆయన నాలుగు ఎన్ని రకాలు మారుద్దాం ఆలోచించండి. ఓసరి వాళ్ళు కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ ద్వారా వచ్చిన మంచినంతా కూడా అతను క్రియేట్ చేసుకుంటున్నాడు. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి పాలసీ. అది ఆ పాలసీని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసింది మన హయాంలో కూడా చేద్దాము, ఆ ల్యాండ్కి భద్రత కల్పిద్దామని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీరు స్థలాలు దోచేసుకుంటాడు, మీ స్థలాలు లోన్స్లో పెడతాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, అంటే వాళ్ళ తప్పుడు ప్రచారం చేయడానికి కారణం కూడా టైటిలింగ్ యాక్ట్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు అలా ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక ఆధారం దొరకడానికి కారణం కూడా పాస్బుక్పై జగన్ బొమ్మ, తర్వాత సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ వేయడమే ఒక కారణము. దానివల్లే వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఒక ఆధారం దొరికింది. అంతగా దుష్ప్రచారం చేస్తే ప్రజల్ని అంతగా నమ్మించగలిగారనేది ఒక వాదన. సార్, ఒకటి ఎవరు అయాంలో జరిగిందనే దానికోసం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఒక పథకాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. చేసినప్పుడు ఎవరికి వాళ్ళ ప్రభుత్వం గుర్తుండే విధంగా, వాళ్ళ పరిపాలన గుర్తుండే విధంగా చేయడం అనేది ఇవాళ వచ్చేదేం కాదు. అది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్ని కేంద్రాలు దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అన్న క్యాంటీన్కి వెళ్తే అన్నం తినాలో లేదా చంద్రబాబు చూడాలో అర్థం కాదు మనకు. అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి లోపల. మరి అది తప్పు కాదు. అది ఇప్పుడు అన్న క్యాంటీన్ మీరు వెళ్ళండి, భోజనానికి వెళ్ళండి, అక్కడ అన్న క్యాంటీన్ చుట్టూ కూడా చంద్రబాబు బొమ్మలు, ఎన్టీఆర్ బొమ్మలే ఉంటాయి. మరి అవి తప్పు కాదు మరి అలాంటప్పుడు. అలాగే ఈయన వేల కోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేసినప్పుడు ఇది మన హయాంలో జరిగిందని చెప్పిన ఒక గుర్తుండాలని ఒక ఉద్దేశంతో రాళ్ళ మీద ఒకవేళ బొమ్మ ఉందో లేదో నేను చూసిన పరిస్థితి లేదు. ఉంటే తప్పేంటి సార్ దాంట్లో? ఒకళ్ళు ఉంటే మాత్రం తప్పేంటి? రాయి ప్రభుత్వం వేస్తున్నప్పుడు దానికి ఒక పథకానికి పేరు పెట్టారు. ఆ పథకం పేరుతో రాళ్ళు ఉంటాయి, అదే పథకం పేరుతో బుక్ ఉంటుంది. అంతే తప్ప మీ ఏదైతే మీ ఇచ్చిన డాక్యుమెంట్ మీద ఎక్కడా లేదు. డాక్యుమెంట్ కవర్ పేజీ మీద ఉంది. అదే ఇక్కడ చదువుకోలేని వాళ్ళని చాలా మందిని అది చూపించి నమ్మించగలగడానికి అది ఆస్కారం అయింది కదా. వాస్తవమే. అది చంద్రబాబు నాయుడు మంచి అయితే చేయలేడు కానీ చెడుని వెంటనే మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నదే కదా. తప్పుడు ప్రచారాలు మొత్తం బాగా చేయగలుగుతాడు అతను. దాంట్లో గోబల్ను కూడా అతను మించిపోయిన అతను. దాంట్లో తప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకువెళ్ళి ఇలా ప్రజల్ని యామార్చి మీకు అన్నీ చేస్తానని చెప్పిన వ్యక్తి, సరే పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసి ఉంది కదా, వీళ్ళిద్దరూ కూడా చేయిస్తారేమో అని చెప్పి నమ్మకంతో ఓటేయడం జరిగింది. దాంతోపాటు మన పరకాల ప్రభాకర్ గారు 2024 ఎన్నికల మీద పూర్తిగా కూడా ఆయన ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మాట్లాడితే ఒక రాజకీయ పార్టీగా మాట్లాడినట్టుంటుంది. మేము మాట్లాడితే ఇది ఓడిపోయాం కాబట్టి వీళ్ళు కోపంతో ఆక్రోషంతో మాట్లాడారని చెప్పి అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు మీరు 2019 ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయని చెప్పని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా దగ్గర ఆధారాలు లేవని చెప్పన్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా అపోహ వేయలేదు. ఆయన ఓటమిని ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేయలేదు ఆయన ఏమి. కానీ మీరు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి,
నాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా దగ్గర ఆధారాలు లేవు, నా ఓటమికి నేను ఊహించలేదని చెప్పని ఆయన బాధపడ్డారు తప్ప ఈ తప్పు ఈ తప్పు వల్ల నేను ఓడిపోయాను అని చెప్పి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. వాస్తవంగా చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయా నాకు అర్థం కాలేదు. అయితే నేను మంచి చేసిన అక్క చెల్లెమ్మలో ఓట్లన్నీ ఇప్పుడు మాకు కూడా నేను కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు ప్రజలు మద్దతు చూస్తే కనుక చాలా బాగా మద్దతు కనబడింది మాకు. కానీ ఓటమి చెందాక నేను చాలా షాక్ అయ్యాను. ఈరోజు పరకాల ప్రభాకర్ కానీ ఇతర మేధావులు మాట్లాడుతున్నారు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. వాటికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ చెప్పాలా. ఎలక్షన్ కమిషను ఆ ఈవీఎంఎల్ని 10 రోజుల్లో ఎందుకు డిస్ట్రాయ్ చేసినాయి? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మా విజయనగరం ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ కోర్టులో వేశారు మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పని. అనుమానం ఉన్నప్పుడు మినిమం దాదాపు ఇన్ని రోజులు సెక్యూర్ చేయాలని చెప్పి రూల్స్ని విరుద్ధంగా 10 రోజుల్లో మీరు డిస్ట్రాయ్ చేయమని చెప్పిన ఎన్నికల కమిషన్ మీనా గారు ఎందుకు లెటర్ ఇచ్చారు అందరికీ కూడా? ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. జనరల్గా ఇప్పుడు కోర్టు ఏమన్నా తీర్పిస్తే ఏదో ఈవీఎంలు తీసుకొచ్చి మీరు బటన్ నొక్కండి, మీరు ఏం కనబడుతుందో చూపెడతా ఉన్నారు. కానీ పాత డేటా చూపెట్టండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు గతంలో జరిగిన ఓటింగ్ చూపెట్టాలి కదా, అంతే కదా. అది చూపెట్టకుండా నేను డమ్మీ ఈవీఎం తీసుకొస్తాం ఒకటి, అప్పుడు మీరు బటన్ నొక్కండి ఫ్యాన్ సింబల్ వస్తుందా మీరు చూడండి అని చెప్పంటే అది ఇవన్నీ కూడా జరిగేటప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తడం జరిగింది. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు క్లియర్గా కూడా ఏ విధమైన ఓటింగ్ తెల్లవారుజాము 2 గంటల వరకు జరిగిందంటే నిమిషాన్ని 4 ఓట్లు ఏ విధంగా పడ్డాయి, 3000 చిల్లర బూతుల్లో జరిగిందని చెప్పి అనేది ఆయన ఆధారాలతో సహా చెప్తున్నారు కదా. దానికి ఫస్ట్ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. రెండోది కూటమి ప్రభుత్వం ఈ తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చుంటున్నారు. దీన్ని బట్టి ప్రజల్లో మాత్రం అనుమానం ఉన్నది వాస్తవం, దాంట్లో ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు. అందుకని కేంద్రం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా నీతిని చేత గెలవాలి తప్ప ఇటువంటి గెలుపులు అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తుంటాను.